JSJB 2.0 కార్యక్రమానికి సంబంధించి నల్గొండ జిల్లాలో మనకు పోయిన ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరము అండ్ అలాగే మొన్నటి వరకు కూడా మనకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో జలశంకాయ్ జల్ భాగీదారిలో మనకు జన్ భాగీదారిలో ఇక్కడ అనేక నీటి సంరక్షణ సంబంధించిన చర్యలు ఉపాధి హామీ స్కీమ్లో మనకు చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే పట్టణాల్లో కూడా మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఎస్పెషల్లీ పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు కూడా ఈ JSJB కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి మనకు అవకాశం ఉంది. వారికి కూడా మనం చేయడం జరుగుతుంది. సో మొత్తము మన పోయిన సంవత్సరము 1,29,000 వర్క్లు మనం దాన్ని గ్రౌండింగ్ చేసుకొని మన JSJB పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అట్లాగే ఇది ప్రచార రథాలు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మన జిల్లాలో ఉన్నటువంటి 866 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి వేసవి మీరు చూస్తున్నారు ఎండవేడి ఎట్లుంది అండ్ అట్లాగే రానున్నది కూడా ఎల్నినో సీజన్ అనేది మనకు ఉంది. కాబట్టి ఈ వర్షము అనేది ఎప్పుడు పడుతుందో మనకు స్కాటర్డ్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పడ్డ ప్రతి నీటిని కూడా ఒడిసిపట్టాలి, ప్రతి నీటి చుక్కను కూడా సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ JSJB ప్రోగ్రాంలో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అన్ని శాఖల అన్ని మున్సిపాలిటీలో అన్ని శాఖల సమన్వయంతో గౌరవ మేయర్ గారు, గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేస్ అండ్ అందరి యొక్క ప్రోద్బలంతో మేము గ్రామ స్థాయిలో సర్పంచ్లకు కూడా అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాము. ఈ సంవత్సరం కూడా మనకు ఈ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ఈ ప్రచార రథాలు కూడా నెక్స్ట్ ఎల్లుండి మనకు స్కూల్స్ 15th రోజు స్టార్ట్ అయిన తర్వాత అన్ని హాస్టల్స్లలో అండ్ స్కూల్స్లలో కూడా ఈ ప్రచార కార్యక్రమాలు ఇంకో నెలపాటు నడిచి ఈవెన్ స్టూడెంట్స్కి అండ్ రాబోయే తరానికి కూడా నీటి సంరక్షణ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు జలసంచయ్ జల్ భాగీరథి కార్యక్రమము ఈరోజు NG కాలేజ్లో ర్యాలీగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నల్గొండ పట్టణం నిన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనే తిరిగి వారికి అవగాహన కల్పించారు. ఈరోజు లాస్ట్ డే మన నల్గొండ పట్టణంలో మొత్తం టౌన్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక ముందు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన తెచ్చుకొని మెయిన్ ఒక్క నీటి చుక్కను కూడా వేస్ట్ కాకుండా భూగర్భంలోకి ఇంకిపోయే విధంగా చేసుకోవాలని. ఎందుకంటే మన సిటీలో మొత్తం CC రోడ్లు ఉంటాయి, దానివల్ల నీరు మొత్తం వేస్ట్ అయ్యి CC రోడ్లపైన వెళ్ళిపోతుంది. కాబట్టి మెయిన్ ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని నల్గొండ పట్టణ ప్రజలు 48 డివిజన్ల ప్రజలను కూడా కోరుకుంటున్నాను. జల్ సంచయ్ మీరు అక్కడ థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు జల సంచయ్ జన్ భాగీదారి ముగింపు కార్యక్రమం ఈరోజు గత నెల 11వ తేదీ నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి వర్షపు నీటిని ఒడిసిపట్టాలి, ఎక్కడ పడ్డా ఎప్పుడు పడ్డా కూడా. మరి అదేవిధంగా మరి భూమి నీటిని సంరక్షణ చేయాలి, భూమి నీటిని బతకనిస్తే మనం భావితరాలకి బతుకును ఉంటుంది అన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు జిల్లా కార్యక్రమం, దీంట్లో DRDAకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారి ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం తీసుకొని వచ్చి మళ్ళీ మండే నుంచి స్కూళ్ళల్లో విద్యార్థులకు కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్కూల్ పిల్లలే రేపు భారత పౌరులు కాబట్టి వారికి నీటి సంరక్షణ మీద, భూ సంరక్షణ మీద అవగాహన కల్పిస్తే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం ఈ జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా మరి ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో పెద్ద ఎత్తున మన అధికారులందరూ పాల్గొంటున్నారు, అవగాహన కార్యక్రమం చేపడతారు.